హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 2 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, అటు ఎల్బీ నగర్, పెద్దంబర్పేట్ ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్ రాజ్ భవన్ రోడ్లో మోకాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఐకియా, రాయదుర్గం, బయోడైవర్సిటీ, కాజాగూడ మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఒకేసారి ఆఫీసుల నుంచి అయితే బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగర వ్యాప్తంగా కురిసినటువంటి కుండపోత వానతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగానే ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ఇక ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓయూ కాలనీ దగ్గర ఉన్నారు ప్రవీణ్. రైట్ విజయచంద్రిక, దాదాపుగా 2 గంటల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తంగా సిటీ వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇంకా 2-3 గంటల పాటు ఇంకా ఇదే మాదిరి వర్షం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యూములేటివ్ మేఘాలతో మరొక మారు 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి కూడా ఇదే వర్షం కంటిన్యూ అవుతుందని చెప్పడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం ఒకసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోతట్టు కాలనీ వాసులు ఎక్కడెక్కడైతే ఈ స్పాట్స్ ఏదైతే ఉంటాయో, వాటర్ లాగింగ్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల మీద ఇప్పటికే మ్యాన్ హోల్స్ అన్ని కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఓయూ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఎవ్రీ సీజన్ లో కూడా దాదాపుగా వర్షం పడ్డప్పుడల్లా కూడా మోకాళ్ళలోతు నీళ్ళతోటి పూర్తిగా కాలనీ అంతా కూడా ఒక ప్రాంతంలో పూర్తిగా మునిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొద్దిసేపు క్రితం కూడా ఇక్కడ కుట్టినటువంటి భారీ వర్షానికి దాదాపుగా మోకాళ్ళలోతు నీళ్ళు రావడం, అలాగే మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేయడం, సో పెద్ద ఎత్తున అందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది. లిఫ్ట్లన్నీ ఖరాబ్ అయితే కార్లన్నీ మునిగిపోతున్న పరిస్థితి ఇక్కడ నిత్యకృత్యంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ సెక్టర్ కూతవేడు దూరం కావచ్చు, సెంట్రల్ ఉన్నటువంటి హైదరాబాద్ కూడా పక్కనే ఆనుకున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇది ఉంటుంది. సో ఇక్కడ ప్రతిసారి కూడా వర్షం కురిసినప్పటికీ ఎన్నిసార్లు వాటిని లాగింగ్ పాయింట్స్గా గుర్తించినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తం కావట్లేదు. ఇక్కడ వర్షం వచ్చిందంటే ఇళ్లలో ఉండాలా, వర్షం రోడ్డు మీద వచ్చేసి చూసుకుంటూ ఉండాలి. బయటే ఉండి ఎప్పుడు మునిగిపోతుందా, ఎప్పుడు ఖరాబ్ అయిపోతాయా అని చెప్పేసి బయటకు వచ్చి చూసుకోవాలన్నట్టుగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ యంత్రాంగం కూడా ఇప్పటికీ అప్రమత్తమైన మోటార్స్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళని అడిగి తెలిసిన కాలనీ వాసుల్ని, సార్ చెప్పండి, ప్రతిసారి మీకు వర్షం వచ్చినప్పుడల్లా కంటి మీద కునుకుండదు, మీ ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది, పూర్తిగా సెల్లాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. ఈసారి పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి అలానే ఉంది మీకు? నా పేరు రవికుమార్, నేను ఇక్కడ ఓయూ కాలనీ ప్రెసిడెంటు. గత 2 సంవత్సరాల క్రితము ఇక్కడ కాన్సెప్ట్ అంబియన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు తుంగలో తొక్కి నాటి కమిషనర్ గారు ప్లస్ అరవింద్ కుమార్ అనే వ్యక్తి ప్లస్ బాలకృష్ణ గారు వాళ్ళు లంచాలకు ఆశపడి డబ్బులు తిని ఈ యొక్క తప్పుడు పర్మిషన్ ఇచ్చాం. అప్పుడు మేము వాళ్ళని సంప్రదించినప్పుడు ఈ పర్మిషన్ ఖచ్చితంగా మీరు రివైజ్ చేయాలి, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డును భావితరాలకు నష్టం జరుగుతున్న సందర్భంగా ఈ రోడ్డు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. మణికొండకి ఇది అప్రోచ్ రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు, మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డును తప్పుదోవ పట్టించి అధికారులు తప్పుదోవ పట్టించి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఈ వర్షపు నీళ్లు ఈ యొక్క లోతట్టు ప్రాంతంలో ఉన్న మా ఇల్లులన్నిటికి కూడా వర్షపు నీళ్ళు వచ్చి ఇండ్లలోకి లోపలికి వస్తున్నాయి. అందరికీ ఇబ్బంది కలుగుతున్నది. లాస్ట్ 2 టైమ్స్ కూడా మేము కన్సర్న్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి ఇచ్చాము. ఇప్పుడు ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా మేము సీఎం గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే తను సీఎం గారు వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఇన్ఛార్జి మన ఎవరైతే ఇక్కడ షేక్పేట ఇన్ఛార్జి వివేక్ గారు, మినిస్టర్ గారు వెంటనే స్పందించి మన ఏనుగుల రవీందర్ రెడ్డి గారిని ఇక్కడికి పంపించారు. ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయమని చెప్పి వాళ్ళు మాట్లాడతారు.